మాస్ మహారాజా రవితేజ శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 27న రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమా రిలీజ్ కు పట్టుమని 10 రోజులు కూడా లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిందే లేదు. మొదటి నుంచి ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక మొదట్లో మాస్ జాతర రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించకపోవడంతో వాయిదా పడుతుందనుకున్నారు. కానీ సూర్యదేవర నాగవంశి మాత్రం మాస్ జాతర ఎక్కడా తగ్గేదే లేదు, ఖచ్చితంగా ఆగస్టులోనే వస్తుందని, ఆగస్టు 27న రిలీజ్ కానుందని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే మొన్నటి వరకు టీజర్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతూ వచ్చారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర వాయిదా పడదని తెలుస్తోంది. నాగవంశి గత కొన్ని సినిమాలుగా ఫ్లాప్లను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్య వచ్చిన కింగ్డమ్ ఎంతటి నష్టాన్ని చూపించిందో అందరికీ తెలిసింది. కింగ్డమ్ తర్వాత వార్ 2 తెలుగు రైట్స్ ను కూడా నాగవంశి భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ సినిమా కూడా ఆశించని ఫలితాన్ని అందించలేకపోయింది. ఇలా నాగవంశికి దెబ్బ మీద దెబ్బ పడుతూ వచ్చింది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు మాస్ జాతర విషయంలో వెనకడుగు వేస్తారని, అందుకే కొద్దిగా గ్యాప్ తీసుకుని రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా మరోసారి వాయిదా పడితే మాత్రం చిక్కులు తప్పవు అని టాక్ నడుస్తుంది. ఆగస్టు పోతే సెప్టెంబర్ మొత్తం పెద్ద పెద్ద సినిమాలతో ఫ్యాక్ అయి ఉంది. అక్టోబర్ లో కాంతారా, ఇడ్లీ కైడై ఉన్నాయి. మరి వీటి మధ్యలో మాస్ జాతర ఎప్పుడు వస్తుందో చూడాలి.